Good afternoon, everyone. Had lunch? Yes. త్వరగా సెటరేట్ అవ్వాలి. ఓకే, షల్ వి స్టార్ట్? రెడీ అందరు కూడా? ఓకేనా? ఎస్. చూడండి, వీఆర్ ఎట్ టు కంప్లీట్ ద ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేయడానికి దగ్గరలో ఉన్నాం. లైక్ సమ్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసామంటే వీ కెన్ క్లోజ్ ది ఫస్ట్ చాప్టర్ అండ్ విల్ స్టార్ట్ విత్ ద సెకండ్ చాప్టర్. చూడండి, టోటల్గా ఫస్ట్ చాప్టర్లో సో ఒకసారి రివర్స్ చేస్తాను. చూడండి, ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఎక్కడైనా చూసినట్లు కానీ ఎక్కడైనా గుర్తొస్తుందా ఒకసారి చూడండి. ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ద ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేసాం. గేమ్ ఆఫ్ వార్ అని, లైక్ ఒక వార్లో ఎలా జరుగుతుంది, స్ట్రాటజీస్ ఎలా తీసుకుంటారు ఏంటి, అలాగే ఫీచర్స్ ఆఫ్ స్ట్రాటజీ, ఒక స్ట్రాటజీకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్కి ఫీచర్స్కి డిఫరెన్స్ ఏంటో చూసాం. ఆ తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక స్ట్రాటజిక్ డెసిషన్లో కావచ్చు, ఒక స్ట్రాటజీలో కావచ్చు, వాట్ ద థింగ్స్ నీడ్ టు బి దే, అసలు ఏమి ఉండాలి అనేది క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఫీచర్స్ వచ్చేసరికి ఏంటంటే అంటే ఒక స్ట్రాటజీలో ఏమేమి ఉన్నాయి అనేది చూడడానికి మనం ఫీచర్స్ చెక్ చేస్తాం. సో అలాగే కాన్సిక్వెన్సెస్. స్ట్రాటజీకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్కి డిఫరెన్స్ ఉందా? కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఐ థింక్ ఇది ఒక 4th టైము 5th టైము అడగను. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే చెప్పండి ఏంటండి? చెప్పండి, పర్లేదు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటేటర్ కంటే బెటర్గా స్ట్రాటజీస్ ఫామ్ చేయడం, అంతేనా? అదేనా? యాక్చువల్గా ఏంటండి అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటీటర్ కంటే కూడా సేమ్ ప్రోడక్ట్, మనం కాంపిటీటర్ అంటే మనకి ఏంటంటే సిమిలర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నట్లు. సో కాంపిటీటర్ కంటే కూడా బెస్ట్ లైక్ ఏంటంటే అంటే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడం, లేదు అంటే కాంపిటీటర్ కంటే కూడా బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం, లైక్ ప్రైస్ తగ్గించడం. ఒకటి ప్రైస్ తగ్గించాలి, లేకపోతే క్వాలిటీ ఇంక్రీస్ చేయాలి. ఆ రెండిట్లో మీరు ఏది చేసినా కానీ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఆ తర్వాత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ డెఫినేషన్స్ ఇవి. సో డెఫినేషన్స్ చెక్ చేసామండి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్కి ఆపరేషనల్ మేనేజ్మెంట్కి డిఫరెన్సెస్. ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ యూస్ చేయడం వల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి డిస్కస్ చేసాం. సేమ్ డిసడ్వాంటేజెస్ ఇది లాస్ట్ తర్వాత చూద్దామండి, నాట్ రిలివెంట్ హియర్. ఆ తర్వాత స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్. గుర్తుందా ఫ్రేమ్వర్క్? ఫస్ట్ స్టెప్ ఏంటండి, మనకేంటండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిసైడ్ చేసుకోవాలి? చూడండి, ఫ్రేమ్వర్క్లో వచ్చేసరికి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, ప్రజెంట్ స్వాట్ అనాలిసిస్ చెక్ చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే సెటప్ దేర్ మిషన్స్, గోల్స్, ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుంటారు. ఆ తర్వాత వేరియస్ ఆల్టర్నేటివ్స్, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ దే. సేమ్ లైక్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో కూడా ఫస్ట్ స్టెప్ ఏముంటుందండి, ఐడెంటిఫైయింగ్ ద బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మిషన్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోవాలి. బిజినెస్ ఇప్పుడు అర్థమవుతుందా? బిజినెస్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటో, బిజినెస్ మిషన్స్ ఏంటి, ఒక కంపెనీ యొక్క మిషన్ అంటే ఏంటో అర్థమవుతుందా? ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆబ్జెక్టివ్స్, విజన్స్ అవన్నీ డిస్కస్ చేసామా? అంటే ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ యూనిట్ టు ఐడెంటిఫై దోస్. మీ బిజినెస్ యొక్క మిషన్ ఏంటి, మీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి,
అదవుతుందా? ఒక కంపెనీ యొక్క మెయిన్ మిషన్ ఏంటి? సో వాళ్ళు ఏంటంటే అంటే గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి, లేదు అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సేల్స్ ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ వాటిని ఐడెంటిఫై చేయాలి. మనం ఒక స్ట్రాటజీని మనం ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ మిషన్స్ వాటిని బేస్ చేసుకొని ఒక స్ట్రాటజీ డ్రాఫ్ట్ చేయగలం. అందుకోసమే కదా మనం ఆబ్జెక్టివ్స్లో ఒక ఒక పాయింట్ చదువుకున్నాం. ఆబ్జెక్టివ్స్ విల్ హెల్ప్ ఇన్ ద డెసిషన్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అని చెప్పుకున్నాం. అంటే ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అల్టిమేట్గా ఇప్పుడు స్ట్రాటజిక్ డెసిషన్ అనేది లైక్ స్ట్రాటజీ ఒకటి ఫ్రేమ్ చేయాలంటే ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఆబ్జెక్టివ్స్నే. మీ కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి, మీ యొక్క లైక్ మీ మిషన్స్ ఏంటి, మీ విజన్ స్టేట్మెంట్స్ ఏంటి, వీటిని కన్సిడర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ చేయాలి. అదవుతుందా? మార్కెట్లో సిమిలర్ నేచర్లో మనకి ఎన్విరాన్మెంట్లో ఎలాంటి థింగ్స్ జరుగుతున్నాయి ఏంటి చెక్ చేయాలి. ఆ తర్వాత రివైజ్ ఆర్గనైజేషన్ డైరెక్షన్. సో ఏదైనా మనం చేంజెస్ చేయాలంటే ఆర్గనైజేషన్ డైరెక్షన్ ఏదైనా ఉంటే చేంజ్ చేయాలి. ఆల్టర్నేటివ్ స్ట్రాటజిక్ చాయిస్, ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ ఏదైనా ఉంటాయా లేదా, వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అవన్నీ ప్రాపర్గా ఉంటున్నాయా లేదా అనేది ఎప్పటికప్పటికి ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. అదవుతుందా? క్యాడ్బరీ గుర్తుందా? స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ గుర్తుందా? రెండిట్లో ఒకటే గుర్తుందా? విచ్ ఆఫ్ ది అబో? నన్ ఆఫ్ ది అబోనా? ఆల్ ఆఫ్ ది అబోనా? రెండు గుర్తున్నాయా? వాళ్ళకి స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ చేంజ్ చేశారు వాళ్ళు. సో దే మేడ్ సమ్ థింగ్స్ అని అలా మల్టిపుల్ ఎగ్జామ్స్ మల్టిపుల్ కాన్సెప్ట్స్కి లింక్ చేసుకుంటూనే వస్తున్నాం మనం. చూడండి ఆ తర్వాత విజన్. సో విజన్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో విజన్ అంటే మనకి లైక్ హౌ విజన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచరిస్టిక్. ఫ్యూచర్లో మనం ఏం అచీవ్ చేయాలి ఏంటి అనేది ఇట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద విజన్ స్టేట్మెంట్లో ఉంటుంది. సో విజన్ అంటే ఏంటి, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, లైక్ స్పెసిఫిక్గా విజన్లో మనం ఏం చెక్ చేయాలి, ఇంపార్టెన్స్ ఆఫ్ ద విజన్. అలాగే సేమ్ మిషన్లో కూడా అంతేనండి. మిషన్ స్టేట్మెంట్స్ గురించి చెక్ చేస్తాం. ఆ తర్వాత నీడ్ ఫర్ దన్ ఎక్స్ప్లిసిట్ మిషన్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయా? రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటండి? అర్థం కాలే. మహీంద్రా అండ్ మహీంద్రా క్లియర్ గుర్తొస్తున్నాయా? మిషన్ స్టేట్మెంట్ అంటే గుర్తొస్తుందా? ఎగ్జాక్ట్లీ లైక్ వాళ్ళ యొక్క మెయిన్ ఇంటెంట్ ఏంటి, వై దే ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్. చాలా స్టేట్మెంట్స్ చూసాం మనం, చాలా కంపెనీస్ యొక్క మిషన్ స్టేట్మెంట్స్ చూసాం. సో వై వీఆర్ ఎగ్జిస్టెడ్, మేము ఎందుకున్నాం అంటే సో ఈ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి కస్టమర్కి ఈ యొక్క లైక్ వాళ్ళు ఏంటంటే రైడ్ని ఎంజాయ్ చేయాలి. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ వాళ్ళ మిషన్ స్టేట్మెంట్స్ అన్ని చూసాం కదా. దట్ ఈస్ నథింగ్ బట్ మిషన్ అంటే అదేనండి. నెక్స్ట్ మనం ఆబ్జెక్టివ్స్ కూడా చెక్ చేసామా? ఆబ్జెక్టివ్స్ గోల్స్. సైకిల్ గుర్తుందా? ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్టివ్స్ అంటే వాళ్ళకి ఏంటంటే ఒక టైంకి సేల్స్ పడిపోయాయి. సో దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయడానికి సో వాళ్ళు సేల్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి డిఫరెంట్ కన్సిడరేషన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అనేది బీట్ అవ్వగలిగారు. ఆబ్జెక్టివ్ అంటే నథింగ్ బట్ ఒక పర్సంటేజ్. లైక్ ఇప్పుడు మార్క్స్ పర్సంటేజ్ ఉందనుకోండి, మీకు ఫస్ట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్ ఎగ్జామ్ 1లో యూ గాట్ 50%. సో నెక్స్ట్ టైం మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలండి అంటే మీరు నెక్స్ట్ టైం ఎంత తెచ్చుకోవాలి? 50 కంటే ఎక్కువ తెచ్చుకోవాలి. 50 కంటే తక్కువ తెచ్చుకుంటే దట్ ఈస్ అది మీ ఆబ్జెక్టివా? మీ ఆబ్జెక్టివ్ అలా ఉంటుందా? ఈసారి 50 వచ్చే లాస్ట్ టైం, ఈసారి 50 కంటే తక్కువ తెచ్చుకోవాలి, అలా ఉంటుంది ఆబ్జెక్టివ్? ఉండదు కదా. 50 కంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలి అనుకుంటారు. సేమ్ లైక్ దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద కంపెనీస్ కూడా అంతే. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సంథింగ్ వాళ్ళు ఏదైతే ఆల్రెడీ అచీవ్ చేశారో దాన్ని ఇంకా ఎక్స్ట్రా అచీవ్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఆబ్జెక్టివ్. గోల్ ఈస్ ద అల్టిమేట్ థింగ్. అదవుతుందా? సింపుల్. సో సేమ్ ఆబ్జెక్టివ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది డిస్కస్ చేసామండి. ఛాలెంజింగ్గా ఉంటాయి. సో సమ్ కన్స్ట్రెంట్స్ కూడా ఉంటాయి మనకి ఆబ్జెక్టివ్స్లో, బట్ నీడ్ టు బి అచీవ్ విత్ దట్. స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఐ థింక్ వీ కంప్లీటెడ్ టిల్ హియర్. ఇంతవరకు కూడా కంప్లీట్ చేస్తాం, అవునా కదా? క్లియర్? గుర్తొస్తున్నాయా? ఎస్. చూడండి పాలసీ అండ్ స్ట్రాటజీ. పాలసీ అంటే మీకు తెలిసిన పాలసీస్ చెప్పండి. ఎల్ఐసి పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ, ఇంకా అండి ఫస్ట్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. నెక్స్ట్ ఇంకా కంపెనీ పాలసీస్, ఇంకా కాలేజ్ పాలసీస్ చెప్పండి వరుసగా. ఇంకా ఏంటి?
బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇంకా చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ అంటండి. ఏంటండి ఇన్ని పార్ట్స్ చేసేస్తున్నారు ఇన్సూరెన్స్ని? ఒక ఎగ్జాంపుల్ని కైమా చేసేస్తున్నారు, అదే ఎగ్జాంపుల్ రిపీట్ చేసి ఇంకొక ఎగ్జాంపుల్ తీయట్లేదు. చూడండి, పాలసీ అనేది ఏంటండి అంటే మనకి పాలసీ ఈజ్ ఏ బ్రాడ్ గైడ్ లైన్ ఫర్ డెసిషన్ మేకింగ్ దట్ లింక్స్ ద ఫార్ములేషన్ ఆఫ్ ఎ స్ట్రాటజీ విత్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ అండి, మీరు చూసే ఉంటారు కదా. సో కొన్ని కంపెనీస్ చూస్తాం మనం. సో కొన్ని కంపెనీస్ చూసి ఈ కంపెనీ వాళ్ళ పాలసీ చాలా బాగుంటుంది అంటే అని అని చెప్పుకుంటూ ఉంటాం మనం. లైక్ ఈ కంపెనీ పాలసీ బాగుంటుంది. కంపెనీ పాలసీ బాగుంటుందంటే ఏంటి? లైక్ వాళ్ళు చేసే మార్కెటింగ్ కావచ్చు, వాళ్ళు చేసే సర్వీసెస్ కావచ్చు. సో లేకపోతే ఇప్పుడు టాటా కంపెనీ తీసుకున్నాం. టాటా కంపెనీ ఏమనుకుంటామండి మనం? సో వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ ఏదైతే ప్రాఫిట్స్ ఉన్నాయో అందులో మ్యాక్సిమం ఏంటంటే అంటే దే ఆర్ డూయింగ్ ఫర్ సర్వీస్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. సో ఈ కంపెనీ పాలసీ మంచి పాలసీ అంటాం. కరెక్టా కదా? సో అలాగే కంపెనీస్ కూడా ఏంటంటే అంటే వాళ్ళు ఫాలో అయ్యే పాలసీస్ లైక్ ఏంటంటే అంటే ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ముందుగానే ఫిక్స్ చేసుకుంటారు. సో వాటిని ఏంటంటే అంటే దే విల్ ఫాలో ఎంటైర్ ద ఆర్గనైజేషన్ లైక్ గైడ్లైన్స్. ఒక గైడ్లైన్స్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అని రాస్తామా? ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా? అలాగే కంపెనీలో కూడా కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. అంటే యూ నీడ్ టు ఫాలో దోస్. ఆ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అవ్వాలి. దట్ ఆర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్. అంటే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీస్కి డిఫరెంట్గా ఉంటాయి ఆ పాలసీస్ అనేవి. అవునా? కరెక్టా? సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే మనం ఒక పాలసీ అనేది ఏంటంటే అంటే ఇట్ ఈజ్ ఏ బ్రాడ్ గైడ్లైన్. ఒక గైడ్లైన్స్ అనేది మనకి ఒక గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది పాలసీ అనేది ఫర్ డెసిషన్ మేకింగ్. దేనికోసం యూజ్ అవుతుందండి అంటే ఆ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకుంటారు. అర్థమవుతుందా? ఈ సినిమా చూసారా? ఏంటండి సినిమా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఏదంటే రీసెంట్గా వచ్చింది కదండి, రీసెంట్ అని కాదు, అదే హర్రర్ సినిమా గ్రంథం ఒకటి ఉంటుంది. విరూపాక్ష. సూపర్ అండి, నైస్ ఆన్సర్. చెప్పండి ఆ గ్రంథం పేరు ఏంటండి? శాసనాల గ్రంథమా? ఇప్పుడు వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా కానీ ఆ బుక్ ఓపెన్ చేసి చూసేసి దే విల్ గివ్ ద సొల్యూషన్స్. కరెక్టా కదా? కరెక్టేనా? వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అందులో ఉంటుంది. అంటే అదొక గైడ్లైన్స్, వాళ్ళకి ఒక గైడ్లైన్స్, ఆ టోటల్ విలేజ్కి అదొక గైడ్లైన్స్. అర్థమవుతుందా? అలాగే మనకి ఏంటంటే పాలసీస్ కూడా ఎలా ఉంటాయంటే ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళు ఏంటంటే కస్టమైజ్డ్గా వాళ్ళు ఇండస్ట్రీకి వాళ్ళు కొన్ని పాలసీస్ రాసుకుంటారు. అర్థమవుతుందా? సో ఎంప్లాయీస్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి లీవ్స్ ఎలా ఇవ్వాలి, లేదా ఎంప్లాయీస్ ఓవర్ టైం వర్క్ చేస్తే వాళ్ళకి సాలరీస్ ఎలా పే చేయాలి. సో దోస్ ఆర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్. అర్థమవుతుందా? లేదు మనం సేల్స్ కనుక ఒకవేళ డిక్రీజ్ అయిపోతే మనం ఎంత సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత సేల్స్ ఇంక్రీజ్ చేయించాలి, ప్రతి ఎంప్లాయీకి టార్గెట్ ఎంత ఇవ్వాలి, దోస్ ఆల్ విల్ బి గివెన్ ఇన్ ద గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అంటే కంపెనీలో ఎప్పుడు కావాలంటే వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే దే విల్ రిఫర్ దోస్ గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని దే విల్ అలొకేట్ ద వర్క్, దే విల్ గెట్ ద రిజల్ట్స్. అర్థమవుతుందా? సింపుల్గా ఏ పాలసీ ఈజ్ ఏ బ్రాడ్ గైడ్లైన్ ఫర్ అ డెసిషన్ మేకింగ్ దట్ లింక్స్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద స్ట్రాటజీ విత్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. అంటే మనం ఏంటంటే అంటే ఈ ప్రాపర్గా ఈ యొక్క పాలసీని మనం యూజ్ చేసామంటే ఈ పాలసీస్ని యూజ్ చేసి ఇట్ విల్ బి యూస్ఫుల్ వైల్ ఫార్ములేటింగ్ ద స్ట్రాటజీ. అంటే మీరు ఒక స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తున్నారు అంటే స్ట్రాటజీ ఏంటండి ఫ్యూచర్లో సంథింగ్ ఒక లైక్ ఏంటంటే అంటే ఏదో ఒక స్ట్రాటజీ లైక్ సో తీసుకొచ్చి కట్టిపడేసేసి చేసేస్తూ ఉంటే వెళ్ళిపోతుందని చెప్పారు. దట్ ఈస్ యువర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ చేయాలంటే యూ ఫాలోడ్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్. లైక్ సినిమాలో అదే జరిగిందా? వాళ్ళు ఏంటి ప్లాన్ చేస్తారు, ఇలా కాదు ఇలా చేయాలని చెప్తున్నారు. సో అలా చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ఏదైతే గైడ్లైన్స్ ఉన్నారో ఆ గైడ్లైన్స్ తీసుకొని దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారు. అలాగే మనం ఏంటంటే అంటే ఒక స్ట్రాటజీ మీరు తీసుకోవాలనుకుంటే సో యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఏదైతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ గైడ్లైన్స్ని బేస్ చేసుకొని మీరు ఏంటంటే స్ట్రాటజీ ఫార్ములేట్ చేయాలి. అర్థమవుతుందా? కంపెనీ పాలసీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఈచ్ కంపెనీ హ్యాస్ డిఫరెంట్ పాలసీస్. దట్స్ వై మీరు ఒక స్ట్రాటజీ మీరు ఫార్ములేట్ చేస్తున్నారంటే దట్ నీడ్స్ టు బి ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ పాలసీకి తగ్గట్టుగానే స్ట్రాటజీస్ అనేది ఉండాలి. క్లియర్? అర్థమైందా? సింపుల్.
సో చూడండి, కంపెనీస్ యూజ్ పాలసీస్ టు మేక్ ష్యూర్ దట్ ఎంప్లాయీస్ త్రూఅవుట్ ద ఆర్గనైజేషన్ మేక్ డెసిషన్స్ అండ్ టేక్ యాక్షన్స్ దట్ సపోర్ట్ ద ఆర్గనైజేషన్స్ మిషన్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్ట్రాటజీస్. అంటే ఏంటండి అంటే కంపెనీస్ పాలసీస్ని ఎలా యూస్ చేస్తారండి అంటే, సో వీళ్ళు ఒక పాలసీస్ ఇచ్చేసారంటే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ పాలసీస్ ప్రకారంగానే వర్క్ చేస్తారు. కరెక్టా? మీకు సంథింగ్ ఏదైనా ప్రొడక్ట్ ఏదైనా న్యూగా పర్చేస్ చేశారండి, గైడ్లైన్స్ ఇస్తారా ఎలా యూస్ చేయాలనేది? ఆ గైడ్లైన్స్ ద్వారా వెళ్తే యూ కెన్ యూజ్ దట్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని యూస్ చేయొచ్చు. అర్థమవుతుందా? అంటే ఆ గైడ్లైన్స్ అనేది అందరికీ ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసే కస్టమర్స్ అందరికీ ఒకటే ఇస్తారు. కరెక్టా కదా? ఎందుకండి అంటే సేమ్ అదే వేలో మీరు వెళ్తే యాజ్ టీజ్గా యూ కెన్ యూటిలైజ్ దట్, ఆ ప్రోడక్ట్ని మీరు ప్రాపర్గా యూస్ చేయొచ్చు. అదే మీ ఇష్టం వచ్చినట్టు గైడ్లైన్స్ ఏం లేదనుకోండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇన్స్టాల్ చేస్తారు దాన్ని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇన్స్టాల్ చేశారనుకోండి, అది ఎలా అవుతుందో మనం చెప్పలేం. కస్టమర్ని బేస్ చేసుకుని అది ఎలా పడితే అలా చేంజ్ అవుతుంది. కరెక్టా కదా? దట్స్ వై దే విల్ గివ్ యూ ద గైడ్లైన్స్. కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు, ఇలా ఫాలో అవ్వండి, ఈ ప్రోడక్ట్ని ఇలా ఇన్స్టాల్ చేయండి, ఇలా యూస్ చేయండి, దెన్ ఇట్ విల్ వర్క్ ఫర్ యూ. అప్పుడే అది వర్క్ అవుతుంది కదా. సేమ్ కంపెనీలో కూడా అంతే. కంపెనీలో కూడా ఏంటంటే అంటే దే విల్ గివ్ యూ గైడ్లైన్స్. కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు ఎంప్లాయీస్కి, ఆర్గనైజేషన్ స్టాఫ్ అందరికీ. వాళ్ళు అవే ఫాలో అయ్యారనుకోండి, సో మనం కూడా గైడ్లైన్స్ ఏంటండి, మన మిషన్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, దానికి తగ్గట్టుగానే గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తాం కాబట్టి సో అందరు కూడా ఇన్లైన్ ఉంటారు. దెర్ ఈజ్ నో డీవియేషన్, ఎక్కువ డీవియేషన్ ఉండదు. అర్థమవుతుందా? గైడ్లైన్స్ని బేస్ చేసుకొని లైక్ పాలసీని బేస్ చేసుకొని మనం ఏంటంటే అంటే వర్క్ అందరికీ అలొకేట్ చేసేస్తే అందరూ కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ లెవెల్లోనే వర్క్ చేస్తూ ఉంటారు. డీవియేషన్ ఉండదు పాలసీస్ బేస్ చేసుకొని. అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ దిస్ ఇస్. సో చూడండి, సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపెనీ పాలసీస్ ఆర్ యాజ్ ఫాలోస్. కొన్ని కంపెనీస్ జనరల్ ఎలక్ట్రిక్, సో GE must be number 1 or 2 whatever it competes. This supports GE's objectives to be the number 1 in the market capitalist. అలాగే 3M అనే ఒక కంపెనీ అండి, యూఎస్ కంపెనీ, సేస్ రీసెర్చర్స్ షుడ్ స్పెండ్ 15% ఆఫ్ దేర్ టైమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్ అదర్ దెన్ దేర్ ప్రైమరీ ప్రాజెక్ట్. సో ప్రైమరీ ప్రాజెక్ట్లో కాకుండా ఇంకా అడిషనల్గా ఏదో ఒక దాన్ని వాళ్ళు ఇన్నోవేషన్ చేయాలి. సో ఇలా మనకి ఏంటండి అంటే వాళ్ళు ఏ మార్కెట్లోకి వెళ్తే అందులో అట్లీస్ట్ టాప్ నెంబర్ 1లో ఉండాలి, లేకపోతే 2 ప్లేస్లోనే ఉండాలి. దట్ ఈస్ వాళ్ళ పాలసీ. ఆ పాలసీ మనం చెప్పేసాం ఎంప్లాయీస్ అందరికీ ఇలా ఉండాలి అని, సో వాళ్ళు కూడా అలాగే వర్క్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో డీవియేషన్ అనేది తక్కువగా వస్తుంది త్రూ ద పాలసీస్. అర్థమవుతుందా? పాలసీ అంటే అర్థమవుతుందా? క్లియర్? దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్కి బుక్ తీసుకొని వెళ్ళి రాసేసారండి, మీరు డీవియేషన్ ఉంటుందా? ఎక్కడో మీరు కావాలని డౌట్ వస్తుందేమో ఒక పేజ్ రాయరు అంతే, మిగతా అదంతా యాజ్ టీజ్ కాపీ పేస్ట్ చేస్తారా లేదా? చేశారు ఎప్పుడన్నా అలాగా? చేయలేదా? ఛాన్సే రాలేదా? 10th క్లాస్లో, యూనిట్ ఎగ్జామ్స్లో, స్కూల్లో కూడా రాలేదా? అంటే మీరు ఇంత గుడ్ బ్యాచ్లో ఉన్నారు. సో సింపుల్, మనం యాజ్ టీజ్గా ఉన్న బుక్లో తీసుకుని ఇన్ఫర్మేషన్ రాసేస్తే డీవియేషన్ ఉంటుందా? యాజ్ టీజ్ అదే రిఫ్లెక్ట్ చేసేస్తాం మనం. దెర్ ఈజ్ నథింగ్ మచ్ చేంజ్ ఏమి ఉండదు. సేమ్ అలాగే ఇక్కడ ఏంటంటే పాలసీస్ని బేస్ చేసుకొని ఆర్గనైజేషన్లో అందరూ వర్క్ చేశారంటే యాజ్ టీజ్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అదంతా యాజ్ టీజ్ రిఫ్లెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? దట్స్ ఇట్, అయిపోయింది. క్లియర్? పాలసీ అంటే అర్థమవుతుందా? స్ట్రాటజీ అంటే అర్థమవుతుందా? సింపుల్. సో టాక్టిక్ ఆర్ ఏ ప్రోగ్రామ్, చిన్న డెఫినేషన్స్ అండి, అడిగితే 2 మార్క్స్ అడుగుతారు అంతే. డిఫరెన్స్ బిట్వీన్ పాలసీ అండ్ స్ట్రాటజీ. పాలసీ అండ్ స్ట్రాటజీ ఆర్ బోత్ దర్ సేమ్. ట్రూ ఆర్ ఫాల్సా? చెప్పండి. ఫాల్స్. సూపర్, అంతే. అలాగే ఎగ్జామ్లో కూడా అలాగే అడుగుతారండి. స్ట్రాటజీ అండ్ పాలసీ బోత్ ఆర్ సేమ్ అంటారు. అర్థమవుతుందా? స్ట్రాటజీ పాలసీ రెండు ఒకేలా అనిపిస్తున్నాయి, ట్రూ పెట్టేశారనుకోండి కొట్టేస్తారు. సో దట్స్ వై జస్ట్ చిన్న డెఫినేషన్స్ కోసం యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా. టాక్టిక్ ఆర్ ఏ ప్రోగ్రామ్. చదవండి. టాక్టిక్ ఆర్ ఏ ప్రోగ్రామ్. టిక్ టాక్ కాదండి, టాక్టిక్. చూడండి, ఏ టాక్టిక్ ఆర్ ఏ ప్రోగ్రామ్ ఇస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ స్టెప్స్ నీడెడ్ టు సపోర్ట్ ఏ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీని సపోర్ట్ చేయడానికి చిన్న స్టెప్స్ ఇవి, లైక్ ఇవి ఫాలో అయిపోతూ ఉంటే యూ కెన్ ఫ్రేమ్ యువర్ స్ట్రాటజీ. అర్థమవుతుందా? టాక్టిక్స్ ఎక్కడ న్యూస్ చేశారా? ఎక్కడ వినలేదా మీరు? ఎక్కడ విన్నారు? వినలేదు ఎక్కడ? చెప్పండి, ఎక్కడ విన్నారు? మూవీస్లో విన్నారా? సూపర్. ఏ మూవీలో విన్నారండి?
ఏంటండి? క్రైమ్ కిల్లర్స్. అచ్చా అచ్చా, అలాంటి మూవీస్లో విన్నారా? టాక్టిక్స్. ఇంకా ఇంకా అండి ఏంటండి? స్కిల్స్. ఇంకా టాక్టిక్స్ అంటే లైక్ ఎలాగండి అంటే ఏంటండి? ఇప్పుడు మీకు ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటండి చిట్కాలా? నాట్ లైక్ దట్ అండి, అలా ఏం కాదు. మనకి టాక్టిక్ అంటే ఎలాగొస్తుందండి అంటే అంటే అఫ్ కోర్స్ ఈజీ అవ్వడానికే, ఎవ్రీథింగ్ వాజ్ ఫర్ ఈజీ అవ్వడానికే. టాక్టిక్స్ ఎలాగండి అంటే ఇప్పుడు మీకు ఆ, యుద్ధాలు చూస్తారు కదా సినిమాల్లో, యుద్ధాలు జరుగుతుంటాయి కదా. ఆ? ఏంటండి ఆ మహాభారతం చూసారా? బాహుబలి చూసారా? మహాభారతం చూడలేదా మీరు? సారీ అండి. మహాభారతంలో మనకి ఏంటండి అంటే అక్కడ శకుని అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. కరెక్టా అండి? అతను ఏం చేస్తారండి? అతని పని ఏంటి అందులో? యుద్ధం చేస్తారు అతను. కాదు కదా. డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేది లైక్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా వాళ్ళని మోసం చేయాలి, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అని ఇస్తూ ఉంటారు. అంటే హీ విల్ యూజ్ ద టాక్టిక్స్, కొన్ని స్టెప్స్. అంటే ఎలా మనం వెళ్ళి వాళ్ళని మన లైక్ ఇందులో వాళ్ళని ఎలా ఓడించడానికి అతనికి ఉన్న స్కిల్స్ని యూజ్ చేసి ఒక వే అనేది క్రియేట్ చేస్తారు. సో ఆటోమేటిక్గా అందులో వచ్చి పడిపోతూ ఉంటారు. అర్థమవుతుందా? చూడండి. చదవండి, నెక్స్ట్ చదవండి. ఎగ్జాక్ట్లీ. చూడండి, నార్మల్గా మనం టాక్టిక్ ప్రోగ్రామ్ రెండు ఒకలాగా యూస్ చేసినా కానీ టాక్టిక్ వచ్చేసరికి ఏంటంటే ఒక సింగిల్ యాక్టర్. అర్థమవుతుందా? ఒక సింగిల్ యాక్టర్, ఒక సింగిల్ థాట్ వచ్చింది అతనికి, ఇలా చేయాలి, ఇలా చేస్తే మనం వాళ్ళందరినీ కూడా అక్వైర్ చేయగలం. యుద్ధంలో వాళ్ళు ఏంటంటే అంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ద వార్కి వెళ్తున్నారు, సో ఇలా కాదు ఇలా చేయండి అని చెప్తారు. అర్థమవుతుందా? ఇలా చేస్తే వాళ్ళందరినీ మనం ఏంటంటే అక్వైర్ చేయొచ్చు అని చెప్తారు. అదొక టాక్టిక్. ప్రోగ్రామ్ అంటే ఏంటంటే అలాంటి టాక్టిక్స్ అన్నింటినీ కలిపి టోటల్ వారిని అంతా కలిపి మనం ఒక ప్రోగ్రామ్ కింద డిసైడ్ చేస్తాం. రాసుకుంటారు కదా టోటల్ ఎలా చేయాలి, ఈ ఈ డేనే ఇక్కడ చేయాలి, సో అతనికి ఏంటంటే అతనికి లైక్ ఈ ఆయుధం యూస్ చేయాలి, వాళ్ళకి ఈ ఆయుధాలు యూస్ చేయాలి, అలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అని రాసుకుంటారు కదా. దట్ ఈస్ అ ప్రోగ్రామ్. సింగిల్ యాక్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ టాక్టిక్. ఓకేనా? సో నెక్స్ట్, ఏ ప్రోగ్రామ్ ఆర్ ఏ టాక్టిక్. ఎగ్జాక్ట్లీ. సో స్ట్రాటజీ ఏంటండి అంటే ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి, ఒక స్ట్రాటజీ చేయడానికి ఈ టాక్టిక్ కానీ ప్రోగ్రామ్ కానీ యూజ్ అవుతాయి. అదే కదా. వీళ్ళు ఏదైతే స్ట్రాటజీ అల్టిమేట్గా ఒక కింగ్డమ్ని అచీవ్ చేయాలి, ఒక కింగ్డమ్ని అక్వైర్ చేయాలనుకున్నప్పుడు ఈ టాక్టిక్స్, ఈ ప్రోగ్రామ్స్ అంటే ఇవేంటి అండి ఆటోమేటిక్గా దోస్ ఆల్ ద యాక్షన్స్. అర్థమవుతుందా? ఇలా చేయాలి, అలా చేయాలి, అవన్నీ యాక్షన్స్. సో వీటిని బేస్ చేసుకొని రిజల్ట్ అనేది స్ట్రాటజీ ఏదైతే వాళ్ళు అనుకున్నారో అది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఐ థింక్ ఇది కరెక్ట్గా వార్డింగ్ పర్లేదండి ఇక్కడ. నెక్స్ట్ చదవండి. ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే 5% ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయాలి ప్రొడక్షన్లో. అది ఆబ్జెక్టివా కాదా? మెజరబుల్ ఉందా లేదా? ఛాలెంజింగ్ ఉందా లేదా? ఇవన్నీ మన క్యారెక్టరిస్టిక్స్, ఆబ్జెక్టివ్ క్యారెక్టరిస్టిక్స్. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్ చదవండి. టాక్టిక్స్ ఏంటండి? ఇందులో ఏంటండి అంటే న్యూ మోడల్ డెవలప్మెంట్ టైం ఎంత పడుతుందండి అంటే మనకి 60 మంత్స్ పడుతుంది, దాన్ని 30 మంత్స్ కట్ చేయాలి. అర్థమవుతుందా? 60 మంత్స్ పడుతుంది, 30 మంత్స్ కట్ చేయాలి. క్లియర్? సో సేమ్ ఆపోజిట్లో ఉన్న పర్సన్స్ ఏంటంటే దే ఆర్ స్ట్రాంగ్, వాళ్ళని ఎలాగైనా చీట్ చేసి మనం ఏంటంటే విన్నింగ్ అనేది తీసుకురావాలి. అర్థమవుతుందా? సో వాళ్ళతో యూ కెనాట్ వార్ చేయలేరు కాబట్టి వాళ్ళని బయటకు పంపించేసేయాలి. టాక్టిక్స్ అవన్నీ, అంతేనా? నెక్స్ట్, సో రెడ్యూస్ ద ప్రొడక్షన్ టైం తగ్గించేసేయాలి. నార్మల్గా ఏంటంటే అంటే ఇయర్ అవుతుంది, దాన్ని 5 మంత్స్కి తగ్గించేయాలి. టాక్టిక్ అదంతా. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. సో టూ మోడల్స్ని ఈచ్ ప్లాంట్లో 2 మోడల్స్ని ఇవ్వండి. సో దాని డిమాండ్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది.
సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అంతే, జస్ట్ టాక్టిక్స్కి ఆబ్జెక్టివ్స్కి డిఫరెన్స్ ఏంటని చెప్తారు. ఆబ్జెక్టివ్ అంటే ఏంటండి అంటే మనం ఏదైతే ఉన్నామో, మన లెవెల్ ఏదైతే ఆల్రెడీ మనం అచీవ్ చేసామో అంతకంటే ఇంకా ఇప్పుడు ఎక్స్ట్రా అచీవ్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆల్రెడీ మేడ్ ఒక 100 lakhs ప్రాఫిట్ వచ్చింది మనకి. నెక్స్ట్ మంత్లో కావచ్చు, నెక్స్ట్ 6 monthsలో మనకి ఏంటంటే 50 lakhs ఇంకా ఇన్కమ్ అనేది ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. 150 lakhs వెళ్ళాలి ప్రాఫిట్. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. మార్క్స్ 50 వచ్చాయి, నెక్స్ట్ 60 రావాలి. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. మనకి టాక్టిక్స్ వచ్చేసరికి ఏంటంటే అంటే సో ఎగ్జామ్లో ఎలా కాపీ చేయాలి, దట్ ఈస్ ద టాక్టిక్. కాపీ చేసి ఎలా మార్క్స్ తీసుకురావాలి, అర్థమవుతుందా? లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్ట్రాటజీస్ తీసుకురావాలి. లైక్ ఒక పేపర్లో మనం ఏంటంటే ఏ పేపర్లో ఎక్కువ మార్క్స్ తీసుకురావాలి, దోస్ ఆర్ ద టాక్టిక్స్. అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్కి టాక్టిక్స్కి డిఫరెన్స్ అర్థమవుతుందా? సింపుల్, దట్స్ ఇట్. నెక్స్ట్, ఓకేనండి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, మీకు ఎగ్జామ్లో కూడా మల్టిపుల్ టైమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్. ఓకేనా? మనకి ఏంటంటే అంటే ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ ఒక 3 levelsలో స్ట్రాటజిక్ డెసిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ ఒకసారి చూపించారండి మీకు. ఐ విల్ షేర్ యూ విత్ అగైన్. ఏంటండి ఏమర్థం అవుతుందండి మీకు? ఏంటండి ఏమర్థమైంది? రతన్ టాటా టాటాకు అన్ని గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అంతేనా? టాటా గ్రూప్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? టాటా గ్రూప్స్లో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని ఇక్కడ లిస్ట్ అయ్యి ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా లిస్ట్ చాలా ఉందండి. ఇది నార్మల్ ఇంపార్టెంట్ లిస్ట్ ఏదైతే ఉందో అదే ఉంది. ఇంకా చాలా లిస్ట్ ఉంది, అది ఇంత ఇక్కడ ప్రజెంట్ కూడా చేయలేము మనం. ఇప్పుడు బిగ్ బాస్కెట్ అని ఒకటి ఉంది ఇక్కడ, తెలుసా? బిగ్ బాస్కెట్ యూస్ చేస్తారు కదండి. డెలివరీ ఛార్జెస్ తక్కువ ఉంటాయి కదా, కరెక్టేనా? ఏంటండి 600? ఫ్రీ డెలివరీ యాక్చువల్గా మీరు లైక్ 10 rupees డెలివరీ వస్తుంది. యాక్చువల్గా మీరు యూస్ చేయాల్సింది ఏంటండి అంటే బిగ్ బాస్కెట్ కాదు యూస్ చేయాల్సింది. లైక్ బిగ్ బాస్కెట్ రిలేటెడ్గా టాటా నియో అని ఉంటుంది. అందులో యాక్చువల్గా నాకైతే వస్తుందండి. యాక్చువల్గా మరి కొంతమంది మెంబర్స్ తీస్తారేమో. అండ్ ఎట్ ప్రజెంట్ ఐఎమ్ గెటింగ్ ఎట్ దట్ ప్రైస్ ఓన్లీ. మేబీ కొన్ని స్పెసిఫిక్ సూపర్ అండి. మేబీ లైక్ లొకేషన్ బట్టి కూడా చేంజ్ అవుతుంది కదా. కరెక్ట్ అండి, సూపర్. బిగ్ బాస్కెట్ తెలుసు కదా, ఓకేనా? సో ఇప్పుడు బిగ్ బాస్కెట్లో ఏంటండి అంటే ఇప్పుడు సేమ్ లొకేషన్ బేస్ చేసుకొని దే ఆర్ గివింగ్ ద ఆఫర్స్, కరెక్టా? ఒక లొకేషన్లో డెలివరీ ఛార్జెస్ అనేది అంత ఛార్జ్ చేస్తున్నారు, కొన్ని లొకేషన్స్లో ఏంటంటే డెలివరీ ఛార్జెస్ తక్కువగానే ఇస్తున్నారు. లైక్ ఆ ఏరియాస్ని బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ అంటే వాళ్ళు ఎంతమంది ఆర్డర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనం, హైదరాబాద్లో బిగ్ బాస్కెట్ ఎక్కువగా యూస్ చేయట్లేదు అనుకోండి, హైదరాబాద్లో బిగ్ బాస్కెట్ ఎక్కువ యూస్ చేయట్లేదు. బట్ వేరే లొకేషన్లో ఏంటంటే అంటే బిగ్ బాస్కెట్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో ఎలాగో ఎక్కువగా యూస్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే తక్కువ యూస్ చేస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, కస్టమర్స్ని, నెంబర్ ఆఫ్ మెంబర్స్ని ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలంటే దే నీడ్ టు గివ్ ద ఆఫర్స్. అవునా? సో ఏ లొకేషన్లో ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు, ఏ లొకేషన్లో తక్కువ మంది యూస్ చేస్తున్నారు, ఎక్కడ ఆఫర్స్ ఇవ్వాలి, ఎక్కడ ఏది ఇవ్వాలి అనేది రతన్ టాటా కూర్చొని డైలీ రాసుకుంటారా? రాసుకోవచ్చు కదండి. అంటే హైదరాబాద్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ రాసుకోవచ్చు కదా. ఎక్కడ ఎంతమంది కస్టమర్స్, లైక్ స్ట్రాటజీ, తర్వాత ఎక్కడ ఎలాంటి ఆఫర్స్ ఇవ్వాలి అవన్నీ కూర్చొని ప్లాన్ చేయొచ్చు కదా. చేయగలరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కెట్ ఏంటి, అలా మనం ఎన్ని చేయగలరండి? నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అతని దగ్గర, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక 2 companiesకి రాసేలోపు 1 day అయిపోతుంది. అర్థమవుతుందా?
అప్పటికి వేరే కంపెనీ ఇంకొక స్ట్రాటజీ తీసుకొచ్చి కస్టమర్స్ని అక్వైర్గా చేసేస్తారు. అర్థమవుతుందా? సో దట్స్ వై ఏంటండి అంటే మనకి అంటే కొన్ని స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ కెన్ నాట్ బి టేకెన్ బై ద లైక్ మనకి హెడ్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీ ఓనర్స్ వాళ్ళు తీసుకోలేరు ఆ డెసిషన్స్ని. అర్థమవుతుందా? అది ఎవరు తీసుకుంటారండి? బిగ్ బాస్కెట్ కంటూ ఒక సపరేట్గా ఒక మేనేజర్ని పెడతాం మనం, సేల్స్ మేనేజర్. అర్థమవుతుందా? అతను అనాలిసిస్ చేస్తారు. సార్ ఈ లొకేషన్లో కస్టమర్స్ ఇంతమంది ఆర్డర్ చేస్తున్నారు, ఈ లొకేషన్లో ఇంతమంది ఆర్డర్ చేస్తున్నారు, సో ఇక్కడ ఇంకా మన దగ్గర వేరే దాంట్లో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు, సో వాళ్ళని మనం అట్రాక్ట్ చేయాలి, సో వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వండి, క్యాష్ బ్యాక్ ఇవ్వండి, కాయిన్స్ ఇవ్వండి, ఇలా సపరేట్గా వాళ్ళు ఏంటండి డెసిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? రతన్ టాటా తీసుకోవట్లేదు. ఓకేనా? అచ్చా, ఇప్పుడు ఏంటండి అంటే ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు టాటా గ్రూప్స్లో ఒక న్యూ కార్ మోడల్ ఒకటి లాంచ్ చేసేసి ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, సేల్స్ మేనేజర్ ఎవరైతే ఎస్ఆర్ నగర్లో ఉన్నారో అతను డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేస్తారా? చేయలేరు కదా, అతని కంట్రోల్ లేదు. ఎవరు తీసుకుంటారండి? రతన్ టాటాని తీసుకోవాలి. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, క్లోజ్ చేయాలన్నా, లేదు అంటే ఏదైనా పెద్ద డెవలప్మెంట్స్ తీసుకురావాలన్నా కానీ రతన్ టాటాని తీసుకోవాలి. అర్థమవుతుందా? అంటే మీకు అర్థమవుతుందా? ఇక్కడ మన సేల్స్ మేనేజర్ తీసుకుంది కూడా స్ట్రాటజీసే, రతన్ టాటా గారు తీసుకుంటుంది కూడా స్ట్రాటజీసే. కరెక్టా కదా? ఇద్దరు కూడా స్ట్రాటజీసే ఫామ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? బట్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. కరెక్టా కదా? ఎట్ డిఫరెంట్ లెవెల్స్ దే ఆర్ ఫ్రేమింగ్ ద స్ట్రాటజీస్. అర్థమవుతుందా? కార్పొరేట్ లెవెల్లో ఉన్న పర్సన్ కార్పొరేట్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు, ఫంక్షనల్ లెవెల్లో ఉన్న పర్సన్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. అంటే అతనికి ఏదైతే స్ట్రాటజీస్ కావాలో అవే అతను ఇంప్లిమెంట్ చేస్తారు, అవే చెప్తారో అవే చేస్తారు. ఆఫర్స్ ఇలా కాదు, మనం ఇలా ఇవ్వాలి, సో లేదు అంటే డెలివరీస్ ఇంత స్పీడ్గా ఇవ్వాలి, సో లేకపోతే ప్రొడక్ట్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేయాలి, అవన్నీ తీసుకునే స్ట్రాటజీస్ అతనివి. ఏ కంపెనీని అక్వైర్ చేయాలి, ఏ కంపెనీని వదిలేసేయాలి, లేకపోతే మన మార్కెట్లో షేర్ ప్రైస్ ఎలా రన్ అవుతుంది, ఏంటి, కస్టమర్స్కి ఎలాంటి వాల్యూ క్రియేట్ చేయాలి, అదంతా చూసేది మనకి రతన్ టాటా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. అర్థమవుతుందా? ఇద్దరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ హయ్యర్ లెవెల్లో తీసుకుంటేనే కూడా స్ట్రాటజీసే, లోయర్ లెవెల్లో తీసుకుంటేనే కూడా స్ట్రాటజీసే. అంటే స్ట్రాటజీస్ ఆర్ కామన్ ఇన్ ఆల్ ద లెవెల్స్. అన్ని లెవెల్స్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. అర్థమవుతుందా? బట్ దే ఆర్ చేంజింగ్ బేస్డ్ అపాన్ దేర్ లెవెల్. ఆ లెవెల్ని బేస్ చేసుకొని స్ట్రాటజీస్ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఆ లెవెల్స్ని టోటల్గా 3 లెవెల్స్ కింద డివైడ్ చేసాం. అర్థమవుతుందా? టోటల్గా మనకి ఏంటంటే ఒక కంపెనీని మనం అంటే డికోడ్ చేస్తే ఏంటంటే టోటల్గా త్రీ లెవెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్ అండ్ ఫంక్షనల్ లెవెల్. కార్పొరేట్ లెవెల్ అంటే ఏంటండి అంటే దిస్ పర్సన్. అర్థమవుతుందా? రతన్ టాటా ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ ఈజ్ ద కార్పొరేట్ పర్సన్, లైక్ అల్టిమేట్గా కంపెనీ హైయర్ అథారిటీ. అర్థమవుతుందా? ఆ తర్వాత కార్పొరేట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ లెవెల్ అంటే ఇక్కడ చూడండి, టెక్నాలజీ, రీటైల్, ట్రావెల్ ఇవన్నీ ఒక బాక్సెస్లో ఉన్నాయి. మళ్ళీ ఈ బాక్సెస్లో సపరేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కరెక్టా? ఇక్కడ టెక్నాలజీ మొత్తం కూడా ఒక సపరేట్ బిజినెస్. జాగ్రత్తగా చూడండి, టెక్నాలజీ అంతా ఒక సపరేట్ బిజినెస్, రీటైల్ అండ్ ఈ కామర్స్ అంతా ఒక సపరేట్ బిజినెస్, ట్రావెల్ అంతా ఒక సపరేట్ బిజినెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక బిజినెస్, అలాగే మెటల్స్ ఒక బిజినెస్, ఇలా టెలికామ్ అండ్ మీడియా ఇవన్నీ సపరేట్ బిజినెసెసా కదా? అవునా కదా? అంతే కదండి. ఇప్పుడు మీరు అదే చెప్తారు కదా, ట్రావెల్ బిజినెస్ సరిగా రన్ అవ్వట్లేదు అలా చెప్తాం మనం, అంతే కదా? లేదంటే టెక్నాలజీ బాగా పడిపోయింది, టెక్నాలజీలో ఇప్పుడు అంత భూమి లేదు, సో మార్కెట్ పడిపోయింది, ఇలా మాట్లాడుకుంటామా లేదా? బికాస్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ బిజినెస్. అదంతా ఒక బిజినెస్. అది చూడండి, ఫైనాన్స్ బిజినెస్. సో ఇప్పుడు రతన్ టాటా కూర్చోండి ఫైనాన్స్ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటారు, అంతే. లేదు అంటే రీటైల్ అండ్ ఈ కామర్స్ ఎలా నడుస్తుంది అంటారు, అంతేకాని బిగ్ బాస్కెట్ ఎలా నడుస్తుంది, లేకపోతే ఇక స్టార్ బజార్, టాటా క్లిక్ ఎలా నడుస్తుంది, టాటా నియో ఎలా నడుస్తుంది, ఇలా అడగరు. అర్థమవుతుందా? సో బిజినెసెస్ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ, ట్రావెల్ అంతా ఒక బిజినెస్, రీటైల్ అంతా ఒక బిజినెస్, సో టెక్నాలజీ అంతా ఒక బిజినెస్. అందులో మిగతా సపరేట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫంక్షనల్ లెవెల్. అంటే అక్కడ ఇక ఒరిజినల్గా కస్టమర్ దగ్గరికి వెళ్ళాల్సింది అవే. అర్థమవుతుందా? కస్టమర్ దగ్గరికి రీచ్ అయ్యి అవన్నీ కస్టమర్ పర్చేజ్ చేయాలి. దోస్ ఆర్ ఎట్ ఫంక్షనల్ లెవెల్ వాటిని మనం ఆపరేట్ చేస్తూ ఉంటాం. సో ఇలా టోటల్గా మనకి ఏంటంటే ఒక కంపెనీలో టోటల్గా 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి కార్పొరేట్ లెవెల్, నెక్స్ట్ చెప్పండి అందరూ, నెక్స్ట్ వన్ ఏంటండి బిజినెస్ లెవెల్, నెక్స్ట్ వన్ ఫంక్షనల్ లెవెల్. మళ్ళీ చెప్పండి, ఫస్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి లాస్ట్ వన్
ఫంక్షనల్ లెవెల్. ఓకేనా? టోటల్గా ఒక కంపెనీలో 3 లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 లెవెల్స్లో కూడా స్ట్రాటజీస్ ఉంటాయా సార్? స్ట్రాటజీస్ ఉంటాయా లేకపోతే మొత్తం ఒకటే లెవెల్లో ఉంటుందా అంటే కాదండి, 3 లెవెల్స్లో కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. అర్థమవుతుందా? 3 లెవెల్స్లో కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు ఫంక్షనల్ లెవెల్లో అనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ తాజ్ హోటల్స్ కావచ్చు, విస్తారా కావచ్చు, లేకపోతే ఇక్కడ బిగ్ బాస్కెట్, టీసీఎస్, టాటా టాటా క్లాస్ ఎడ్జ్, ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా. ఈ బిగ్ బాస్కెట్ అలాగే స్టార్ క్విక్, టాటా నియో, క్రోమా, వీటి రిలేటెడ్గా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కస్టమర్స్. అల్టిమేట్గా కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేది వీళ్ళే కదా, అవునా? రతన్ టాటా వెళ్తారు మాట్లాడడానికి? కాదు కదా. ఈ ప్రొడక్ట్స్ వెళ్తాయి, ఈ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు కస్టమర్స్ తోటి. అంటే కస్టమర్స్కి ఫంక్షనల్ లెవెల్ పర్సన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. ఓకేనా? అలాగే బిజినెస్ లెవెల్లో ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతనికి ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ రెస్పాన్సిబుల్. అంతే కదా. ఫంక్షనల్ లెవెల్లో పర్ఫార్మెన్సెస్ బాగుంటేనే ఆ పర్టికులర్ బిజినెస్లో పర్ఫార్మెన్స్ బాగున్నట్లు. దట్స్ వై బిజినెస్ లెవెల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చి, సార్ ఇదిగోండి సార్ మేము ఇంత అచీవ్ చేస్తాం, ఇంత సేల్స్ అచీవ్ చేస్తామని తీసుకొచ్చి బిజినెస్ లెవెల్ మేనేజర్స్కి ఇస్తారు. ఓకేనా? బిజినెస్ లెవెల్ మేనేజర్స్ తీసుకెళ్ళి కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్కి ఇస్తారు. ఇదిగోండి సార్ మా బిజినెస్ నుంచి ఇంత ఇన్కమ్ తీసుకొచ్చాం, మా బిజినెస్ నుంచి ఇంత ఇన్కమ్ తీసుకొచ్చామని తీసుకొచ్చిస్తారు. కరెక్టా కదా? కరెక్టా? అల్టిమేట్గా కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద లైక్ స్టేక్ హోల్డర్స్ అండ్ షేర్ హోల్డర్స్. అంతేనా? కంపెనీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్టేక్ హోల్డర్స్. అర్థవుందా? దిస్ ఈజ్ ద టోటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ. సో ఇలా మనకి 3 పార్ట్స్, 3 లెవెల్స్లో మనం డివైడ్ చేసాం కదా కంపెనీని. 3 లెవెల్స్లో కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకేనా? సో అవి ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూడండి, కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ చదువుతారా? మీ 4 మెంబర్స్లో ఒకరు చదవండి. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్. కార్పొరేట్ లెవెల్. ఓకేనండి. కార్పొరేట్ లెవెల్ మేనేజ్మెంట్లో ఎవరు ఉంటారంట? CEO ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అదర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, అలాగే డైరెక్టర్స్, కార్పొరేట్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా కార్పొరేట్ లెవెల్లో ఉంటారంట. కరెక్టా కదా? ఇప్పుడు రతన్ టాటా అని చెప్పుకున్నామా? రతన్ టాటా అంటే నథింగ్ బట్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్. లైక్ అక్కడ ఎవరైతే డీల్ చేస్తున్నారో వర్క్ అంతా, లైక్ కంపెనీని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన కార్పొరేట్ లెవెల్లో వస్తారు. మేనేజింగ్ డైరెక్టర్స్, అర్థవుతుందా? CEO. సో వీళ్ళందరూ ఏంటంటే ఈ కంపెనీని మేనేజ్ చేస్తున్నారు, టాటా గ్రూప్స్ని మేనేజ్ చేస్తున్న పర్సన్స్ వీళ్ళు. సో వాళ్ళందరూ కూడా కార్పొరేట్ లెవెల్లో ఉంటారు. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఏంటండి డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ మేకింగ్ అంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది. దే విల్ టేక్ కేర్ దట్. అర్థమవుతుందా? డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అంతా వీళ్ళ హ్యాండ్స్లోనే ఉంటుంది. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. సో CEO ఎవరైతే ఉన్నారో హీ ఈస్ ద మెయిన్ అల్టిమేట్ మేనేజర్, అతనేనండి CEO. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ ఇన్ కన్సల్టేషన్ విత్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం కాంటాక్ట్ అవుతూ ఏంటండి అంటే అల్టిమేట్గా కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్ ఈజ్ టు ఓవర్సీ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఫర్ ద హోల్ ఆర్గనైజేషన్. టోటల్ టాటా గ్రూప్ మొత్తం కూడా స్ట్రాటజీస్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఎలా వీళ్ళు ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు అనేది చూడాల్సిన బాధ్యత కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్దే. అంతేనండి. కార్పొరేట్ లెవెల్లో ఉన్నవాళ్ళు టోటల్ కంపెనీ రిలేటెడ్గా వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేయాలి. టోటల్ కంపెనీ రిలేటెడ్గా దే ఆర్ రెస్పాన్సిబుల్. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ స్ట్రాటజీస్ ఫార్మ్డ్ ఫర్ యూనిలివర్ లిమిటెడ్. సో టోటల్ కంపెనీ రిలేటెడ్గా ఏదైనా స్ట్రాటజీస్ వాళ్ళు ఫామ్ చేశారంటే అవి కార్పొరేట్ లెవెల్లో ఫామ్ అవుతాయి. అదవుతుందా? నెక్స్ట్, ఓకే. చూడండి, ఏ బిజినెస్ యూనిట్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ డివిజన్ విత్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్, పర్చేసింగ్, ప్రొడక్షన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ దట్ ప్రొవైడ్స్ ఎ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఫర్ ఏ పర్టికులర్ మార్కెట్. జాగ్రత్తగా చూడండి, ఇదొక ఫంక్షన్ లైక్ డివిజన్, ఇదొక డివిజన్ విత్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. వాటి యొక్క ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఫైనాన్స్, పర్చేసింగ్ ఇలా ఉంటాయి. అవి ఏం చేస్తాయండి అంటే ఈ డివిజన్ ఏం చేస్తుందండి అంటే డివిజన్ దట్ ప్రొవైడ్స్ ఎ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్.
చూసాము మనం ఇందాకలా ఈ కామర్స్ రిలేటెడ్గా ఈ కామర్స్లో వీ హ్యావ్ సీన్ క్రోమా, ఇది ఒక సపరేట్ ప్రోడక్ట్. ఈ కామర్స్ అనేది ఒక డివిజన్. బిజినెస్ లెవెల్లో దే హ్యావ్ ద డివిజన్స్ ఉంటాయి. దట్ విల్ ప్రొవైడ్ ఏ పర్టికులర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తాయి. చూసామా లేదా అది? చూడండి, ట్రావెల్ అనేది ఒక డివిజన్ అంటే ఆ డివిజన్ మనకి ఏమేమి ప్రోడక్ట్ ఇస్తుందండి? తాజ్ హోటల్స్ కావచ్చు, వివంత, విస్తారా, ఎయిర్ ఏషియా, ఇలా మనకి ఏంటంటే అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు, సర్వీసెస్. క్లియర్, సింపుల్. అదేనండి ఇక్కడ. సో బిజినెస్ యూనిట్ ఈజ్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ డివిజన్ విత్ ఇట్స్ ఓన్ ఫంక్షన్స్. వాటికంటూ సపరేట్గా ఓన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అనొచ్చు, పర్చేసింగ్ అవ్వచ్చు, ప్రొడక్షన్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్. అవి ఏంటండి అంటే దట్ ప్రొవైడ్స్, అంటే ఆ డివిజన్ మనకి ఏమి ఇస్తుందండి అంటే దట్ డివిజన్ విల్ ప్రొవైడ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఫర్ ఏ పర్టికులర్ మార్కెట్. ఒక పర్టికులర్ మార్కెట్కి ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆఫర్ చేస్తూ ఉంటారు. దోస్ ఆర్ ఎట్ ద బిజినెస్ లెవెల్. నెక్స్ట్ అండి, ఎగ్జాక్ట్లీ ఆ పర్టికులర్ డివిజన్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో హీ ఈస్ ద మేనేజర్ ఫర్ ద టోటల్ డివిజన్. ఓకేనా? హెడ్ ఆఫ్ ద మేనేజర్ ఫర్ దోస్ బిజినెస్ డివిజన్కి అతనే మేనేజర్. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళ మెయిన్ రోల్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి బిజినెస్ లెవెల్స్లో కూడా ఇక్కడ మనకి రతన్ టాటా గారు ఎలాగైతే ఉన్నారో అలాగే ఈచ్ బిజినెస్కి కూడా ఒక పర్సన్ ఉంటారు. ఇక్కడ రీటైల్ అండ్ ఈ కామర్స్ దగ్గర ఒక పర్సన్ నించొని ఉంటారు, ట్రావెల్ దగ్గర ఒక పర్సన్. సో ఇలా అందరూ కూడా చూస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రొడక్ట్స్ని. అదవుతుందా? ఇక్కడ రతన్ టాటా మొత్తం చూస్తున్నారా? బిజినెస్ లెవెల్లో వాళ్ళ బిజినెస్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తూ ఉంటారు. పిక్చర్ పర్లేదు ఇక్కడ, నార్మల్గా అయితే అక్కడ ఇంకో పిక్చర్ ఉండాలి. సో ఈచ్ బిజినెస్ దగ్గర అలా చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళ సెగ్మెంట్ బిజినెస్లో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ చూస్తూ ఉంటారు. ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎవరిని చూస్తారు? కస్టమర్స్ని చూస్తూ ఉంటారు. అంతేనా? ప్రాసెస్ అదైనా జరిగేది. సో ఇక్కడ చూడండి, ఇలా బిజినెస్ యూనిట్స్లో ఇక్కడ ఎవరైతే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఇలా ట్రావెల్లో కూడా ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ ఏంటంటే అంటే హీ విల్ చెక్ లైక్ అతను మనకి ఆల్రెడీ ప్రీవియస్గా ఏవైతే స్ట్రాటజీస్ కంపెనీ నుంచి వచ్చాయో కార్పొరేట్ లెవెల్లో వాటన్నిటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, వాటన్నిటిని ప్రాపర్ వేలో వెళ్తున్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటారు ఆ పర్సన్. అందరికీ అర్థమయ్యాయి లేదా స్ట్రాటజీస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకునే బాధ్యత ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, corporate level managers are concerned with strategies that span individual businesses. Business level general managers are concerned with strategies that are specific to a particular business. అంటే మనం కార్పొరేట్ లెవెల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే టోటల్గా మన బిజినెసెస్ అన్నిటి గురించి ఆలోచిస్తారు. రతన్ టాటా హీ విల్ కన్సర్న్ అబౌట్ ద టోటల్ బిజినెసెస్. ట్రావెల్లో మనకి ఎలా పర్సెంటేజెస్ వస్తున్నాయి, ట్రావెల్ బిజినెస్ క్లోజ్ చేద్దామా, లేకపోతే రీటైలింగ్లో ఏదైనా ఇంకా యాడ్ చేయాలా, రీటైలింగ్ బిజినెస్లో మనకి ఇన్కమ్స్ ఎలా వస్తున్నాయి, దట్ టోటల్ విల్ బి టేకెన్ బై ద కార్పొరేట్ లెవెల్. అదవుతుందా? టోటల్ విల్ బి టేకెన్ బై ద కార్పొరేట్ లెవెల్. బట్ కాకపోతే ఏంటంటే అంటే బిజినెస్ లెవెల్ మేనేజర్స్ ఆర్ కన్సర్న్ విత్ స్ట్రాటజీస్ దట్ ఆర్ స్పెసిఫిక్ టు ఏ పర్టికులర్ బిజినెస్. ఆ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్గా మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. అర్థమవుతుందా? చెప్పానా? ఒక పర్సన్ ఎవరైనా ఉంటే ఆ పర్సన్ పర్టికులర్గా అతని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అతని సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాత్రమే చూసుకుంటారు బిజినెస్ లెవెల్లో. క్లియర్? అర్థమవుతుందా? నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇందాక మనం యూనిలివర్ లిమిటెడ్ తీసుకున్నామా? యూనిలివర్ లిమిటెడ్ అనేది దట్ ఈస్ అ కార్పొరేట్ టోటల్ కంపెనీ. అందులో ఒక సబ్సిడరీ క్వాలిటీ వాల్స్ అనేది ఒక బిజినెస్ యూనిట్. క్వాలిటీ వాల్స్లో మళ్ళీ ప్రొడక్ట్స్ ఉంటాయా? చెప్పండి, మీకు తెలిసినవి ఐస్ క్రీమ్స్ కొన్ని. క్వాలిటీ వాల్స్లో ఏంటండి? తినలేదండి ఎప్పుడు ఐస్ క్రీమ్. నార్మల్గా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవి, అవన్నీ ప్రొడక్ట్స్ అవి. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్, ఓకే. ఎగ్జాక్ట్లీ. ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఏంటంటే అంటే స్పెసిఫిక్ బిజినెస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆపరేషన్స్. అంటే స్పెసిఫిక్గా వాళ్ళకంటూ కొన్ని మనం ఆపరేషన్స్ ఇచ్చేస్తాం.
ఓకే, ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, నువ్వు బిగ్ బాస్కెట్ చూసుకోవాలి. ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, యూ నీడ్ టు టేక్ ద తాజ్ హోటల్స్. ఒక పర్సన్ అపాయింట్ చేస్తాం, యూ నీడ్ టు టేక్ ద సాఫ్ట్వేర్స్. అర్థమవుతుందా? అలా ఒక్కొక్క పర్సన్ని ఒక్కొక్క ఫంక్షన్, ఒక ఆపరేషన్కి మనం ఇన్వాల్వ్ చేసేస్తాం. హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఆపరేషన్ ఓన్లీ. ఆ బిజినెస్ అనేది, ఆ ప్రొడక్ట్ అనేది ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, దానికి మాత్రమే హీ ఈజ్ రెస్పాన్సిబుల్. అర్థమవుతుందా? నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. ఫంక్షనల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందండి అంటే కన్ఫైన్ టు వన్ ఆర్గనైజేషనల్ యాక్టివిటీ. ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ యాక్టివిటీ మాత్రమే వాళ్ళు ఏంటంటే రెస్పాన్సిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేసాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ హోటల్స్లో ఒక మేనేజర్ ఉన్నారు, ఫంక్షనల్ లెవెల్ మేనేజర్. తాజ్ హోటల్స్లో మేనేజర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ తాజ్ హోటల్స్. తాజ్ హోటల్స్లో రెవెన్యూ ఎందుకు పడిపోతుంది, తాజ్ హోటల్స్లో వాళ్ళకి లైక్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తున్నాయి, కస్టమర్ కంప్లైంట్స్ ఏంటి, కస్టమర్స్ ఎంతమంది వస్తున్నారు, వాటికి మాత్రం ఆ ఏరియా అవన్నీ చెక్ చేయాల్సిన బాధ్యత తాజ్ హోటల్స్లో ఉన్న మేనేజర్కి ఉంటుంది. తాజ్ హోటల్స్ మేనేజర్ని మనం అడుగుతున్నాం ఏమని, టాటా సాల్ట్ ఎందుకు ఎక్కువ సేల్ అవ్వట్లేదని. అర్థమవుతుందా? కస్టమర్స్కి వచ్చిన కస్టమర్ అందుకు ఒక సాల్ట్ ప్యాకెట్ ఇచ్చి పంపించమంటారా సార్ అంటారు. అవునా కదా? హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్. అతని రెస్పాన్సిబిలిటీ దేనికండి, ఓన్లీ అతను ఉన్న డివిజన్లో అతను ఉన్న ఆపరేషన్స్ ఆఫ్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నారో ఆ యాక్టివిటీకి మాత్రమే అతను రెస్పాన్సిబుల్. అదర్ ప్రొడక్ట్స్కి హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్. అదే మనకి బిజినెస్ లెవెల్ అండ్ కార్పొరేట్ లెవెల్ అయితే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. నార్మల్గా ఏంటండి అంటే ఇప్పుడు ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్, ఇప్పుడు తాజ్ హోటల్లో మేనేజర్ ఉన్నారండి. తాజ్ హోటల్లో మేనేజర్ ఈజ్ హీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ టాటా కంపెనీ మొత్తానికి రెస్పాన్సిబుల్లా? టాటా కంపెనీ మొత్తంకు కూడా తాజ్ హోటల్స్లో మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ హీ రెస్పాన్సిబుల్? కాదు కదా. ఈవెన్ దో అతను రెస్పాన్సిబుల్ కాకపోయినా కానీ అతని యొక్క అలాంటి ఈ ఫంక్షనల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఆపరేట్ అవుతున్నారు, వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటున్నారు, దాన్ని బేస్ చేసుకుని టోటల్ కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది. కరెక్టా కదా? తాజ్ హోటల్లో మేనేజర్ ఉన్నారు, అతని కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్ వస్తేనే కదా అల్టిమేట్గా టాటా కంపెనీకి రెవెన్యూ. అర్థమవుతుందా? అంటే ఫంక్షనల్ లెవెల్లో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ దో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంటైర్ కంపెనీకి రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్ మొత్తం కూడా డైరెక్ట్గా దట్ వాజ్ రిలేటెడ్ టు ద కంపెనీ. అర్థమవుతుందా? దట్ హ్యాస్ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ ద కంపెనీ. అంటే వాళ్ళు అంత ఇంపార్టెంట్ వాళ్ళు, బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కస్టమర్స్తో దే హ్యావ్ ద డైరెక్ట్లీ లింక్ కాబట్టి. సో అల్టిమేట్గా మనకి ఏంటంటే అంటే ఓవరాల్ కంపెనీలో ఈవెన్ దో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, దే హ్యావ్ ద మేజర్ రోల్. ఓకేనా? నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. వీళ్ళు ఏంటండి కస్టమర్స్తో ఎప్పుడు కూడా టచ్లో ఉంటారు కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్స్ వీళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? కస్టమర్ రిక్వైర్మెంట్స్ తెలుసు, కస్టమర్స్ ఏం చేంజెస్ కావాలనుకుంటున్నారు. అర్థమవుతుందా? సింపుల్గా ఏంటండి డీమార్ట్ తెలుసు కదా మీకు. ఇప్పుడు డీమార్ట్ ఏంటండి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ ముంబైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, గుంటూరులో ఉంది, విజయవాడలో కూడా ఉంది. ఓకేనా? అన్ని లొకేషన్స్లో ఉంది. ఇప్పుడు ఏంటండి అంటే ముంబైలో వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ అవే ఇక్కడ కూడా సేల్ చేయరు. దే హ్యావ్ సమ్ డిఫరెన్స్. కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి సార్? అర్థమవుతుందా? ఇప్పుడు మీరు వెళ్ళి డిమార్ట్లో ఇక్కడ ఎక్కడన్నా లైక్ మిర్చికి ప్యాకెట్ ఏదైనా కొనాలంటే గుంటూరు కారం అని రాస్తారు. సినిమా పేరు కాదు, నిజంగానే ఏంటండి మిర్చి ఫేమస్ కాబట్టి మిర్చి అక్కడ గుంటూరు మిర్చి అని రాస్తారు. ఓకేనా? ముంబైకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ స్పెసిఫిక్గా ఏదైతే లొకేషన్స్లో వాళ్ళు యూస్ చేస్తారో ఆ బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? బట్ ఎలా సార్ చేంజ్ ఎలా అవుతుంది, ఎలా తెలుస్తుంది? అల్టిమేట్గా ముంబై హెడ్ ఆఫీస్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అన్ని ఏరియాస్ తిరిగి వచ్చారా అంటే కాదు. ఇక్కడ డిమార్ట్లో ఇక్కడ హైదరాబాద్లో లొకేషన్లో ఎవరైతే మేనేజర్ ఉన్నారో అతనికి తెలుసు ఇక్కడ కస్టమర్స్ యొక్క టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. అర్థమవుతుందా?
హీ విల్ టేక్ దోస్ డెసిషన్స్. ఇతనే డెసిషన్స్ తీసుకొని ఇతనే ఫామ్ చేస్తారు. సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే మే బికమ్ మేజర్ స్ట్రాటజీస్ ఫర్ ద కంపెనీ. సో లోకల్గా ఎవరైతే ఫంక్షనల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ద డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ ద కస్టమర్స్తో డైరెక్ట్గా రిలేషన్షిప్ ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ తెలుసు. అదవుతుందా? అల్టిమేట్గా మనకి ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఉన్న లెవెల్లో ఉన్న రతన్ టాటాకి ఈ డోంట్ నో కస్టమర్స్ అసలు ఏం కోరుకుంటున్నారు, ప్రొడక్ట్లో ఎలాంటి చేంజెస్ కావాలి అతనికి తెలియదు. కస్టమర్స్తో డైరెక్ట్ లింక్ ఎవరికి ఉందండి? ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్కి ఉంది. దే నో వాట్ కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. అర్థమవుతుందా? సో అలా అంటే ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఈవెన్ దో వాళ్ళు కంపెనీకి రెస్పాన్సిబిలిటీ లేకపోయినా కానీ వాళ్ళు ఏదైతే స్ట్రాటజీస్ ఐడియాస్ చెప్తారో అవే మనకి చాలా పెద్ద స్ట్రాటజీస్ కింద యూజ్ అవుతాయి. బికాస్ అల్టిమేట్గా కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఐడియాస్ వస్తాయి. సో అవే మనకి ఏంటంటే కంపెనీ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ అండి, సో అలాంటప్పుడు ఏం చేయాలి? జనరల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పేషెన్స్గా ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఏం చెప్తున్నారో వినాలి. అప్పుడే తెలుస్తుంది ఓకే అల్టిమేట్గా కస్టమర్స్ ఇలా కోరుకుంటున్నారు, కస్టమర్స్కి ఇలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి అని ఎలా తెలుస్తుందండి? ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్తో మీరు డిస్కస్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్, సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మేనేజర్స్ ఎట్ ద ఆపరేషనల్ లెవెల్ ఈస్ సో ఇంప్లిమెంటేషన్. వాళ్ళు అంటే కంపెనీ ఏదైతే స్ట్రాటజీ అనుకున్నారో అదంతా ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందండి అంటే ఫంక్షనల్ లెవెల్లోనే. అంతే కదా? గుడ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, అవన్నీ ఎక్కడ ఇస్తారండి? ఆపరేషన్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్లోనే ఇవ్వగలరు అవన్నీ. నెక్స్ట్, సో వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్ని రిటెన్షన్ చేయడానికి వాళ్ళు ఒక స్ట్రాటజీ ఫామ్ చేశారు. అవన్నీ మనకి ఎక్కడ జరుగుతాయండి అంటే ఫంక్షనల్ లెవెల్లోనే జరుగుతాయి. ఓకేనా? సో సింపుల్, దిస్ ఈస్ ద థింగ్ రిగార్డింగ్ ద కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, అలాగే ఫంక్షనల్ లెవెల్. ఓకేనా? 3 లెవెల్స్లో మేనేజర్స్ ఎవరు ఉంటారు, మేనేజర్స్ ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు, సో ఎవరికి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు, సో అల్టిమేట్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకేనా? అర్థమైందా క్వశ్చన్? ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లియర్? ఎగ్జాంపుల్ కూడా అర్థమైంది కదా? యూ కెన్ లింక్ ఇట్. సో కార్పొరేట్ లెవెల్లో హెడ్ ఉంటారు, సో ఓన్లీ ఆ డెసిషన్స్ మాత్రమే తీసుకోగలరు. లైక్ కార్పొరేట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుంటారు. బిజినెస్ లెవెల్లో ఆ పర్టికులర్ బిజినెస్ రిలేటెడ్గా హీ విల్ టేక్ ద డెసిషన్. అదే ఫంక్షనల్ లెవెల్ అనుకోండి అసలు ఆ పర్టికులర్ యాక్టివిటీ రిలేటెడ్గానే తీసుకుంటారు. అర్థమవుతుందా? సింపుల్. సో ఎనీ డౌట్స్? క్లియర్ అందరూ కూడా? షూర్? సో దట్స్ ఇట్. Shall we close for today? Yes. So thanks everyone. Bye. We'll meet in the next class. క్వశ్చన్ చదువుకోండి, లైక్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. మ్యాథ్స్ కంప్లీట్ చేస్తాం మనం. విల్ మీట్ ఇన్ ద అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏదైనా ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. Recording stopped.